హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్. ట్రేడింగ్లో ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ధన్ అందుకోసమే మీకోసం తీసుకొచ్చింది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీచర్. ఒక ఇన్వెస్టర్ ఆ ట్రేడర్గా మనం ఉన్నప్పుడు మనకి ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అన్నీ కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ధన్ తీసుకొచ్చిన ఈ ఫీచర్తో జస్ట్ ఒక ఆర్డర్ విండోలోనే మీరు మీ ఎంటైర్ ట్రేడ్ మొత్తాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం అవ్వాలి అంటే ట్రేడ్ ప్లాన్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి. మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాము, టార్గెట్ ఎక్కడ పెడుతున్నాము, స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నాము, అండ్ మార్కెట్ డైనమిక్స్ని బట్టి ఒకవేళ స్టాప్ లాస్ని డైనమిక్గా చేంజ్ చేయాలంటే ఎలా షిఫ్ట్ చేయాలి, ఇవన్నీ మనం ట్రేడ్లో ముందుగా ప్లాన్ చేయడం వల్ల వోలటైల్ మార్కెట్స్లో కూడా చాలా ఈజీగా మనం ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. సో ఈ ట్రేడింగ్ హెడేక్స్కి అన్నిటికీ ఒక అల్టిమేట్ సొల్యూషన్ అనేది మనం ఈ సూపర్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం అనుకున్నట్టు మన ట్రేడ్ ప్లాన్లో ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అండ్ ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఈ సూపర్ ఆర్డర్ ఫీచర్ అన్నది మీకు అన్ని ధన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. లైక్ ధన్ వెబ్, ధన్ యాప్, ఆప్షన్ ట్రేడర్స్ యాప్ అండ్ వెబ్, ట్రేడింగ్ వ్యూ కన్సోల్ అండ్ ఈవెన్ ధన్ ఓపెన్ ఏపీఐస్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. కేవలం ప్లాట్ఫామ్స్లోనే కాదు, అన్ని సెగ్మెంట్స్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇంట్రాడే డెలివరీ, ఈవెన్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో కూడా మీరు ఈ సూపర్ ఆర్డర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ సూపర్ ఆర్డర్ ఫీచర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను ఫర్ సపోజ్ యాక్సిస్ బ్యాంక్లో ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ హియర్ బై మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ మనకి ఆర్డర్ విండో ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ విండోలో మనకి 4 డిఫరెంట్ సెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి: మార్కెట్, లిమిట్, ట్రిగర్ అండ్ సూపర్. మీరు ఎంతైతే క్వాంటిటీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ క్వాంటిటీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. అండ్ మీరు అది లిమిట్ ఆర్డర్లో ఎంటర్ అవ్వాలా ఆర్ ఎల్స్ మార్కెట్ ఆర్డర్లో ఎంటర్ అవ్వాలా అన్న దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. పైన ఉన్న చెక్ బాక్స్ మీద మనం క్లిక్ చేస్తే అది కంప్లీట్గా మార్కెట్ ఆర్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. సో మనం ఒకవేళ లిమిట్ ఆర్డర్లో మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటే 1060 అన్నది నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. అండ్ టార్గెట్ని నేను ఆఫ్ చేయాలో ఆన్ చేయాలో అన్నది నేను ఈ చెక్ బాక్స్ నుంచి యూటిలైజ్ చేసుకుంటాను. అండ్ ఈవెన్ స్టాప్ లాస్ని కూడా నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటాను. నేను ఒకవేళ ఈ ట్రేడ్లో 1060లో ఎంటర్ అయ్యి 1019 నేను టార్గెట్గా పెట్టుకొని 1050గా నేను స్టాప్ లాస్ని ప్లేస్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ట్రయల్ జంప్ అన్న ఒక ఫీచర్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ట్రయల్ జంప్ అంటే ఏంటి? మార్కెట్ మనకి ఎప్పుడైతే మన ఫేవరబుల్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం స్టాప్ లాస్ని కూడా అప్ సైడ్కి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. సో ఇది వోలటైల్ మార్కెట్స్లో మనకి బాగా యూజ్ అవుతుంది. లైక్ మనం కొన్నిసార్లు ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ పెట్టడం కంటే ముందే మార్కెట్ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం కొన్నిసార్లు ఆపర్చునిటీని మిస్ అవుతాం. సో దీనికోసం మనం ఇక్కడ ట్రయల్ జంప్ అన్న ఫీచర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టడమే కాదు, ఆ స్టాప్ లాస్ అన్నది డైనమిక్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను ట్రయల్ జంప్ అని ఒకటి పెట్టాను. ఒకవేళ నేను ఇక్కడ ప్లేస్ చేసిన 1060 అన్నది ట్రిగర్ అయ్యి 1060 నుంచి మార్కెట్ అన్నది ఒక 5 పాయింట్స్ అప్ సైడ్కి మూవ్ అయితే నేను ఏదైతే స్టాప్ లాస్ 1050 పెట్టానో ఈ స్టాప్ లాస్ అన్నది ఇంకొక 5 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో నేను ఏదైతే ట్రేడ్లో ఎంటర్ అయ్యానో ఆ ట్రేడ్ని నేను కంఫర్టబుల్గా వోలటైల్ మార్కెట్లో అయినా సరే స్టాప్ లాస్తో నా క్యాపిటల్ ప్రొటెక్షన్ అన్నది నేను చేసుకోగలుగుతాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెట్ ట్రిగర్ ప్రైస్ పర్ దిస్ అని ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంది. సో ఏదైతే ట్రేడ్లోకి నేను ఎంటర్ అవుతున్నానో దానికి ముందు ఏదన్నా ఒక ప్రైస్ ఇన్ కేస్ నేను ట్రిగర్ అవ్వాలి అనుకుంటాను. ఫర్ సపోజ్ 1050ని టచ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఎంట్రీ తీసుకోవాలని ఒకవేళ అనుకుంటే, సో ఎప్పుడైతే మార్కెట్ 1060కి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోకుండా 1050 వచ్చే వరకు అది వెయిట్ చేసి దెన్ మీ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా 1050 ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే మీ ట్రేడ్ని అది ఎక్స్చేంజ్కి పంపిస్తుంది. ఇన్స్టెంట్ బై మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆర్డర్ బుక్లో ఏదైతే మనం ఆర్డర్ ప్లేస్ చేసామో అది రెగ్యులర్ ఆర్డర్ బుక్లో చూడొచ్చు, ఎట్ ద సేమ్ టైం సూపర్ ఆర్డర్ బుక్లో కూడా మనం చూడొచ్చు. అండ్ నేను ఏదైతే ఇప్పుడు ప్లేస్ చేశానో ఆర్డర్ మనకి పెండింగ్ ఆర్డర్స్లో యాక్సిస్ బ్యాంక్ అన్నది అవైలబుల్గా ఉంది. అండ్ టార్గెట్ ప్రాఫిట్ 1090, స్టాప్ లాస్ ఎట్ 1050 అండ్ ట్రయల్ జంప్ అన్నది ₹1గా నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. సూపర్ ఆర్డర్ బుక్లోనే కాదు, నార్మల్ ఆర్డర్ బుక్లో కూడా ఈ ట్రేడ్స్ అన్నవి చూడొచ్చు విత్ అ ట్యాగ్ ఆఫ్ సూపర్ ఆర్డర్. ఇక్కడ మీకు ఎస్ అన్న సింబల్తో చిన్న ట్యాగ్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇక్కడ పక్కన టీజీ అన్నది ఒక
ట్యాగ్ కనిపిస్తుంది, విచ్ మీన్స్ సూపర్ ఆర్డర్లో నేను టార్గెట్ ఆర్డర్గా దీన్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఎల్ కనుక అది ఉండుంటే మనం దాన్ని స్టాప్ లాస్ ఆర్డర్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ సూపర్ ఆర్డర్ని గమనించినప్పుడు ఇది మనకి 5 డిఫరెంట్ మోడ్స్లో అవైలబుల్గా ఉంటుంది, విచ్ ఈస్ యాక్టివ్, పెండింగ్, క్లోజ్డ్, క్యాన్సిల్, రిజెక్టెడ్. సో వీటిని మనం గమనించినప్పుడు ఈ 5 డిఫరెంట్ మోడ్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో పెండింగ్, అండ్ మనకి ఈ ఎంటైర్ ఆర్డర్ బుక్లో పెండింగ్ లెగ్ అనేది చాలా క్రూషియల్, బికాస్ మన ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పేరెంట్ లెగ్ అయినా పెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. ట్రిగర్ ప్రైస్ ఎప్పుడైతే మనం ప్లేస్ చేసిన ఆర్డర్ ట్రిగర్ అవుతుందో అప్పుడు ఈ ఆర్డర్ అనేది పెండింగ్ స్టేటస్ నుంచి యాక్టివ్ స్టేటస్లోకి మూవ్ అవుతుంది. అండ్ ఈ సూపర్ ఆర్డర్ ఫీచర్ మనకి ఓసీఓ లాజిక్ మీద పనిచేస్తుంది. ఓసీఓ అంటే వన్ క్యాన్సిల్స్ అదర్. ఎప్పుడైతే మనం ప్లేస్ చేసిన ఆర్డర్లో ఎంట్రీ ట్రిగర్ అవుతుందో ఇమీడియట్గా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అన్నవి యాక్టివ్ అవుతాయి. అండ్ ఈ పెండింగ్లో ఉన్న టార్గెట్ అండ్ స్టాప్ లాస్లో ఏదో ఒకటి హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఒకవేళ టార్గెట్ని హిట్ అయితే స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఒకవేళ స్టాప్ లాస్ కనుక ట్రిగర్ అయితే టార్గెట్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఏదైతే యాక్సిస్ బ్యాంక్లో నేను ప్లేస్ చేసిన ఆర్డర్ పెండింగ్ ఆర్డర్లో ఉందో దాన్ని మార్కెట్ ఆర్డర్ కింద నేను మాడిఫై చేస్తున్నాను. దెన్ ఏదైతే యాక్సిస్ బ్యాంక్లో నేను ప్లేస్ చేసానో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ అది ఇమీడియట్గా పెండింగ్ స్టేటస్లో నుంచి యాక్టివ్ స్టేటస్లోకి షిఫ్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే టార్గెట్ అన్నది 1090గా ప్లేస్ అయ్యింది అండ్ స్టాప్ లాస్ 1050గా ప్లేస్ అయ్యింది. ఏదైతే ₹1 మనం సెట్ చేసామో ట్రయల్ జంప్ అన్నది అక్కడ ఉంది. ఏదైతే నేను టార్గెట్ ఆర్డర్ ప్లేస్ చేశానో దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఒకవేళ నేను టార్గెట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే టార్గెట్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో మనం ఏదైతే రెగ్యులర్ ఆర్డర్లో చేస్తున్నామో ఆర్డర్ క్యాన్సిలేషన్ కానీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కానీ మోడిఫికేషన్ కానీ ఆ ఎంటైర్ ఫీచర్స్ అన్నవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది పెండింగ్ ఆర్డర్లో నుంచి యాక్టివ్ ఆర్డర్లోకి ప్లేస్ అయిన తర్వాత మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏవైతే ఆర్డర్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తామో అది క్యాన్సిల్ సెక్షన్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఏవైతే మనం ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో ఆ ఆర్డర్స్ అన్నవి క్లోజ్డ్ సెక్షన్లోకి వస్తాయి. అండ్ సమ్హౌ దాన్ని ఆర్ఎంఎస్ మార్జిన్ రిక్వైర్మెంట్ వల్ల ఒకవేళ మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసినా ఆర్ ఎల్స్ ఎక్స్చేంజ్ అన్నది ఆర్డర్ రిజెక్ట్ చేసినా ఆటోమేటిక్గా అది ఫెయిల్డ్ ఆర్డర్స్లోకి వస్తుంది. అండ్ మనం పొజిషన్స్ ఒకవేళ చూసుకోవాలంటే అవి ఆ పొజిషన్స్ని కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా పొజిషన్స్ బుక్లో నుంచి అదే యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఆర్డర్స్ మొత్తాన్ని గమనించుకోవచ్చు. అండ్ ఈ సూపర్ ఆర్డర్ ఫీచర్ని మనం మొబైల్ యాప్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. అండ్ మనకి దాని ఇంటర్ఫేస్లో ఆర్డర్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు మనం ఏవైతే రెగ్యులర్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తామో అది నార్మల్ ఆర్డర్ బుక్లో సక్సెస్ అండ్ పెయిడ్ ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ సూపర్ అని కనిపిస్తుంది. సూపర్ ఆర్డర్స్ని మనం సూపర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఏవైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తామో ఆర్డర్స్ యాక్టివ్, పెండింగ్, క్లోజ్డ్, క్యాన్సిల్డ్ అండ్ ఫెయిల్ మోడ్లో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం టైల్ మోడ్ అండ్ కాంపాక్ట్ మోడ్లో మనం ఆర్డర్స్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ కాంపాక్ట్ మోడ్లో చూసినప్పుడు మనం ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో ఏవైతే ప్లేస్ చేస్తామో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఏవైతే మనం ప్లేస్ చేస్తామో అవి ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ దీన్ని కాంపాక్ట్ అండ్ టైల్ వ్యూలో మనం స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇంటర్ఫేస్ మీద మీకు డైరెక్ట్గా ఏదైతే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మీరు ప్లేస్ చేశారో అది ఇక్కడ మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు దాన్ని మోడిఫై కూడా చేయొచ్చు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మనం దన్ వెబ్లో అండ్ దన్ యాప్లో సూపర్ ఆర్డర్ ఫీచర్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఈ సూపర్ ఆర్డర్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.